ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి 23వ తేదీ. చనిపోవచ్చున్న వారమైనట్లుండియు ఇదిగో బ్రతుకుచున్నాము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. పోయిన వేసవిలో మా తోటలో పొద్దుతిరుగుడు పువ్వులా ఉండే ఆస్టర్ మొక్కలు పెరిగాయి. ఎంత సొగసుగా వికసించాయో. వాటిని ఆలస్యంగా నాటాం. వాటి ప్రక్కన తాజా పువ్వులు పూస్తుండగా పైభాగం ఎండిన విత్తనాలతో ఉన్నాయి. అంతలోనే హిమపాతం వచ్చేసింది. ఎంతో ప్రకాశవంతంగా కనిపించే ఆ మొక్కల వరుస ఒక రోజున ఎండిపోయినట్టు కనిపించింది. అయ్యో, ఈ ఋతువును ఇవి తట్టుకోలేకపోయాయి, మొక్కలన్నీ చచ్చిపోయాయి అనుకుంటూ వాటికి వీడ్కోలు పలికాను. మళ్ళీ ఆ మొక్కలున్న ప్రదేశాన్ని నేను చూడలేకపోయాను. అదంతా ఒక పువ్వులు పరిచిన సమాధి తోటలా కనిపించింది. అయితే ఒక 4-5 వారాల క్రితం మా వాళ్ళలో ఒకడు కనిపించి ఎండిపోయిన ఆ పాదుల ప్రక్కనే మరలా బోలెడన్ని ఆస్టర్ మొక్కలు మొలకెత్తాయని చెప్పాడు. నేను వెళ్ళి చూశాను. శీతాకాలం వల్ల చనిపోయిందనుకున్న ప్రతి మొక్క దగ్గర సుమారు మరో 50 మొక్కలు పెరిగాయి. ఇంతకీ ఆ మంచు ఈదురుగాలులు ఏం చేశాయి? అవి నా పుష్పాలను పట్టుకొని చీల్చి చెండాడి వాటిని నేలపాలు చేసి మంచు పాదాలతో తొక్కి ఇదే నీ అంతం అని చెప్తూ వెళ్ళిపోయాయి. కానీ వచ్చే వసంతకాలం నాటికి ప్రతి వేరు దగ్గర 50 మొలకలు వచ్చి మరణంలోనే మేము బ్రతుకుచున్నాము అని చెప్పాయి. పూల ప్రపంచంలో జరిగినట్టే దేవుని రాజ్యంలో కూడా జరుగుతుంది. మరణం ద్వారా నిత్య జీవం వచ్చింది. శిలువ మరణం, సమాధుల ద్వారా సింహాసనం, నిత్య దేవుని రాజమహలు వచ్చాయి. ఓటమి ద్వారా విజయం ప్రాప్తించింది. శ్రమ పడేందుకు భయపడకు, ఓడించబడేందుకు నీవు భయపడకు. అది పడగొట్టబడి నాశనం కాకుండా ఉండడం, ముక్కలయ్యేలా కదిలించబడి ఆ ముక్కలు నుజ్జుగా నలగొట్టబడ్డం, తద్వారా మనుషులు శక్తివంతులు కావడం, ఒక్కడు సమూహంగా మారడం జరుగుతుంది. అయితే పై రూపానికి లోబడేవాళ్ళు, లోకంతో పాటు నడుచుకునేవాళ్ళు చాలా త్వరగా వికసిస్తారు, తాత్కాలికంగా వర్ధిల్లుతారు. ఆ తరువాత వారి అంతం వస్తుంది. అది శాశ్వతమైన అంతం. నా జీవితాన్ని కొలుచుకోవాల్సింది లాభంతో కాదు, నష్టంతో. తాగిన ద్రాక్షరసంతో కాదు, పోసిన ద్రాక్షరసంతో. ప్రేమ యొక్క బలం ప్రేమ యొక్క త్యాగంలోనే నిలబడుతుంది. అధికంగా శ్రమ నొందిన వాడే అధికంగా ఇవ్వగలిగేది. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.